ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు కూడా ఒకప్పుడు గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉండి ఇప్పుడు భవిష్యత్తు గురించి భయపడుతున్నారా? గతంలో దేవుడు చేసిన మేలులను మర్చిపోయి రాబోయే సవాళ్లను చూసి వణికిపోతున్నారా? దేవుడు ఈరోజే మీ వద్దకు వచ్చి మాట్లాడుతున్నాడు. మీ పరిస్థితులు ఏవైనా ఆయన సరైన సమయంలో మీతో మాట్లాడతాడు. అంతేకాదు, ఈ వచనంలో భయపడకుము, నేను నీకు కేడెము. భయం అనేది విశ్వాసానికి వ్యతిరేకం. భయం ఉన్న చోట దేవుని శక్తిని చూడలేము. దేవుడు కేవలం భయపడవద్దు అని చెప్పి ఆగిపోలేదు. నేను నీకు కేడెము అని అంటున్నాడు. కేడెము అంటే రక్షణ కొరకు యుద్ధంలో ఉపయోగించే డాలు లేదా కవచము అని అర్థం. శత్రువులు విసిరే ఈటెలు, బాణాలు ఒంటికి తగలకుండా ఇది కాపాడుతుంది. ఇక్కడ దేవుడు నేను నీకు ఒక కేడెమును ఇస్తాను అని అనట్లేదు, కానీ నేను నీకు కేడెము, ఐఎమ్ యువర్ షీల్డ్ అని అంటున్నాడు. అంటే దేవుడు మనకు, మన శత్రువుకు మధ్యలో ఒక గోడలా నిలబడతాడు. శత్రువు మనల్ని తాకాలి అంటే మొదట దేవునిని దాటుకుని రావాలి. కీర్తనల గ్రంథంలో దావీదు అనేక సార్లు యెహోవా నా దుర్గము, నా కేడెము అని కొనియాడాడు. అదే విధంగా కృత నిబంధనలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో విశ్వాసం అనే డాలు గురించి మనం చదువుతాము. మనము పాపంతో, సాతానుతో పోరాడుతున్నప్పుడు దేవుని వాక్యమే మనకు రక్షణ కవచం. మీ కుటుంబం మీదకి అనేక బాణాలు రావచ్చు. అనారోగ్యం అనే బాణం మీ శరీరాన్ని గాయపరుస్తుందా? ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని చుట్టుముట్టాయా? గుర్తుంచుకోండి, దేవుడే మీకు కేడెము. ఆయన అనుమతి లేకుండా ఏ శక్తి మిమ్మల్ని తాకలేదు. లోకరీత్యా మీకు రక్షణ లేకపోయినా పరలోకపు సైన్యం మీకు అండగా ఉంటుంది. మీరు చేయవలసిందల్లా భయాన్ని వీడి ఆయన చాటున దాగడమే. అదేవిధంగా ఈ వాక్యంలో నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. అబ్రహాము సొదొమరాజు ఇస్తానన్న ఆస్తిని తిరస్కరించాడు. దేవుని పక్షాన నిలబడి లోక సంబంధమైన లాభాన్ని వదులుకున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ బహుమానము అత్యధిక మగును. మనం దేవుని కోసం దేనినైనా వదులుకుంటే ఆయన దానిని నూరంతలుగా తిరిగి ఇచ్చే దేవుడు. అయితే ఇక్కడ దేవుడు ఇచ్చే బహుమానం కేవలం వెండి బంగారాలు మాత్రమే కాదు, దేవుడే మనకు అతిపెద్ద బహుమానం. సర్వశక్తిమంతుడైన దేవుడు మన పక్షాన ఉంటే లోకమంతా మనకు లభించినట్లే. అబ్రహాముకు సంతానం లేదన్న వెలితి ఉంది. ఆస్తి ఉన్నా అనుభవించే వారసుడు లేడన్న వేదన ఉంది. కానీ దేవుడు అత్యధికముగా అనే పదాన్ని వాడాడు. దేవుని లెక్కలు మన లెక్కల కంటే భిన్నంగా ఉంటాయి.